హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుండబోతుంది. ఎందుకంటే మేము వెళ్ళింది అరుణాచలం. సో అరుణాచలం అంటే మీ అందరికీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లేదు. దాని గురించి ఎన్నో విధాల స్టోరీలు ఉన్నాయి. సో లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం దర్శనం కావాలంటారు. సో మాకైతే జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. వెళ్ళినందుకు కూడా సంతోషమే. ప్రతి ఒక్క దేవుని 3 లైన్లు ఉంటే ప్రతిదీ ఫస్ట్ లైన్ నుంచి చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. అది చాలా బాగా అనిపించింది. గిరి ప్రదక్షిణ కూడా చాలా సక్సెస్ఫుల్గా, నీట్గా, పీస్ఫుల్గా కంప్లీట్ చేసినాము. సో కరెక్ట్ టైంకి వెళ్ళడం, కరెక్ట్ టైంకి వచ్చినాం. సో మా టైం కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది అనమాట వెళ్ళినందుకు. లేట్ చేయకుండా నాతో మీరు కూడా ఈ అరుణాచలం వీడియోని చూసుకుంటూ ట్రావెల్ చేస్తూ దేవుణ్ణి దర్శించుకోండి. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, కరెక్ట్ టైంకి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈతనే అనమాట మనల్ని అరుణాచలంకి తీసుకెళ్లే వ్యక్తి. సో అక్కడ మన అన్న వాళ్ళని అయితే కలుసుకున్నాం. సో వీళ్ళతోనే మనం ట్రావెల్ చేసేది ఈరోజు. వీళ్ళంతా మన వాళ్ళే. సో స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. సో మనం ఫస్ట్ టైం స్లీపర్ ట్రైన్ ఎక్కడం, కానీ అందుకని అన్ని ఎక్స్పీరియన్స్ అయినా. సో ఒక బెడ్షీట్ ఇచ్చి మంచిగా ఒక పిల్లో ఇచ్చి నీట్గా స్లీప్ వేసిన. సో చెక్ చేస్తున్నాను అనమాట, అరే కింద పడతానేమో నైట్ పూట ఇట్లా అని చెప్పి. కానీ కింద పడతలేను. సో ఫైనల్గా నీట్గా పోయినాం, వెళ్ళిపోయినాం. సో వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా సో ఫ్రెండ్స్ అరుణాచలం పోతున్నాం అనమాట. సో ట్రైన్ మధ్యలో ఆగింది, దిగినాము. పట్టాల కాడ ఏం చేయాలో తెలియక ఎలుకలతో మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అరుణాచలానికి అయితే వచ్చేసినాం. సో వీళ్ళందరూ మనతో పాటు ట్రావెల్ చేస్తూ వీళ్ళు కూడా అరుణాచలానికి వచ్చినట్టు. సో గిరి ప్రదక్షిణ అప్పుడు చాలామంది కనబడ్డారు మా రైల్లో ఉన్నవారు. సో అక్కడ చిన్నగా ఆటో వాళ్ళతో డీలింగ్ మాట్లాడుకొని, అంటే వాళ్ళకి తెలుగు రావట్లేదు. సో ఎక్కువ వాళ్ళ భాషనే మాట్లాడుతారు, ఇంగ్లీష్ కొంచెం వస్తుంది. సో అట్లా డీలింగ్ మాట్లాడుకుంటే వాళ్ళు గొడవడ్డారు. ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈ రూమ్ దగ్గరికి డైరెక్ట్గా ఎట్లా వచ్చినామంటే, మేము హైదరాబాద్ ఉన్నప్పుడే ముందే బుక్ చేసుకున్నాము. సో రూమ్ అయితే చాలా బాగా నీట్గా మంచి ఫ్రేమ్స్తోని పీస్ఫుల్గా అనిపించింది. సో నార్మల్గా ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, అలాంటిది ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఎక్స్ప్లోర్ చేయకుండా ఊకుంటామా? సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీని కాస్ట్, రూమ్స్ ఎన్ని ఉన్నాయి. సో చూస్తూ మీరు కూడా వెళ్ళే ముందు బుక్ చేసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్, మేము రూమ్లోకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఈ రూమ్ అయితే చాలా నీట్గా బాగుంది. సో మనీ వచ్చేసి 5000 ఈ రూమ్కి. సో 2 బెడ్రూమ్, ఒక దేవుని రూము, ప్లస్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్ నీట్గా ఉంది, అది కూడా చూపెడతా. సో ఇదైతే చాలా బాగుంది. సో బెడ్ గిడ్డ అంతా నీట్గా ఉంది, అంటే పైసలు కూడా అట్నే ఉన్నాయి. ఫొటోస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా సిట్టింగ్ ప్లేసు, ఆల్ లెక్క ఇది. ఇక్కడ బొమ్మలు చూడండి, మంచిగా డిజైన్ చేసారు. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం. సో ఇది మనది దేవుని రూమ్ అనమాట. ఇది మన ఇంకో బెడ్రూమ్. సో ఇది కూడా చాలా బాగుంది. సో మనకు కావాల్సింది నీట్ బాత్రూమ్స్. సో ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటాం నీట్గా. సో ఇది బాత్రూమ్ అనమాట. సో చాలా నీట్గా ఇచ్చిండు బాత్రూమ్ అయితే. అరుణాచలంలో ఇది మా రూమ్ అనమాట. చాలా బాగుంది కదా. సో మనీ కూడా 4000 అనమాట. సో చాలా బాగానే ఉంటుంది. సో ఇంకా మేము గిరి ప్రదక్షిణకి పోవాలి స్నానం చేసి. సో ఫస్ట్ అయితే స్నానం చేసినాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడు ఏడికి పోతున్నాం? గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. సో ఎంత టైము? 7:53. సో 7:53 అంటే మళ్ళీ 12 అవుతుండొచ్చు. 1 అవుతుంది. సో దానిలోపు ఏవి చూసి కవర్ చేస్తాం. ఎన్ని లింగాలు అన్నాయా మొత్తం? సో 8 లింగాలు, ఒక వినాయక స్వామి దర్శనం తర్వాత మార్నింగ్ లేచి మళ్ళీ పొద్దున ఈ టెంపుల్ దర్శనం. సో వెళ్దాం ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ. సో ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ చేసే ముందు టిఫిన్ చేయాలి కదా, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతాం. ముందే ట్రైన్లో వచ్చినాం. ట్రైన్లో ఫుడ్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. సో అందుకని చపాతీతో మన కర్రీతో తింటున్నాం.
సో ఫ్రెండ్స్, ఈ 365 ఒత్తులు వెలిగించి ఇక్కడికి స్టార్ట్ చేయాలంట మనం గిరి ప్రదక్షిణ. సో ఫ్రెండ్స్, సో ఒక కొబ్బరికాయ, సో 360 ఒత్తులు వెలిగించి స్టార్ట్ చేయాలంట ఫస్ట్. సో ఫ్రెండ్స్, దీపం అయితే ముట్టించేసినాం, కొబ్బరికాయ కూడా కొట్టేసినాము. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఓం నమ శివాయ, జై భోలేనాథ్, ఓం నమ శివాయ, జై భోలేనాథ్. స్టార్ట్ చేద్దాం మన యాత్ర. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది, చూడరు బాగా, మీకు వీడికి వస్తేనే అన్ని క్లారిటీగా తెలుస్తాయి. సో ఫస్ట్ ఏ దర్శనం చేసుకుంటామో ఇప్పుడు పోతేనే తెలుస్తుంది. ఇక్కడ నందీశ్వరులకు మాత్రం ఫ్రీ, ఈజీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే ఎంట్రీ అది. సో మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఒక డిఫరెంట్ బనానా కనబడ్డది ఫస్ట్ టైం. అన్నా, నువ్వు ఎప్పుడైనా రెడ్ బనానా చూసినావా? అవో, సో రెడ్ బనానా. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లింగం. ఫ్రెండ్స్, మనం గిరి ప్రదక్షిణ చేసేప్పుడు తాగుతానికి నీళ్ళు కూడా ఉన్నాయి, ఫెసిలిటీ. ఫ్రెండ్స్, సెకండ్ లింగం దగ్గరకు వచ్చినాం. సో ఈ లింగం చాలా మంచిగా దర్శించిండు మాకైతే. ఇంతకుముందు ఫస్ట్ లింగం కరెక్ట్ కనవాలే, ఈ లింగం మాత్రం చాలా అందంగా కనవాలి. ఇది సెకండ్ లింగం అన్నమాట. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇలాంటి చాలా గుళ్ళు కనబడతాయి, వేరే వేరే గుళ్ళు కూడా. ఫ్రెండ్స్, మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొంచెం చిల్లర పట్టుకురావాల్సి వస్తుంది, ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళని చూసినప్పుడు మనకి ఇయ్యబుద్ధి అయితే కానీ జోలో పైసలు లేకపోతే బాగా అనిపిస్తుంది. అందుకని ముందే మీరు చిల్లర జమ వేసుకొని తీసుకొని రండి ఇస్తానికి, అట్లా అడుగుతారు అనమాట. ఉన్నవ శివ తీయకపోతే మనకేమో బాధ అనిపిస్తుంది, మన దగ్గర ఏమో చేంజ్ లేవు. ఫ్రెండ్స్, ఇది మూడో లింగం ఇది. ఫ్రెండ్స్, వాళ్ళు అడుగుతుంటే ఇవ్వాలనిపిస్తుంది, అందుకని చేంజ్ తీసుకుంటుంటారు మా వాళ్ళు. సో వాళ్ళకి ఇద్దామని. సో ఫ్రెండ్స్, మనం 4th శివలింగంకి వచ్చేసినాం. శ్రీ నిరుతి లింగం అంట. ఈ గుడి అయితే మూసేసిరు. ఫ్రెండ్స్, 5th శివలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఈ శివలింగం మనకు దర్శనం ఇవ్వాలంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. మనం చాలా లేట్ వచ్చేసినాం కాబట్టి అన్నీ మూసి ఉన్నాయి. శివలింగం చాలా లోపట్టుకుంది, సో మూసింది. సో ఫ్రెండ్స్, 6th గుడికి కూడా వచ్చేసినాం. 6th అంటే 6వ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. బయట నుంచి నేను దర్శించుకుంటున్నా, మీకు కూడా చూపిస్తున్నా.
ఫ్రెండ్స్ ఇది ఇంకో శివలింగం దగ్గరకు వచ్చేసినాం, వాయులింగం దగ్గరకు అయితే వచ్చేసినాం. సో కనిపించింది అనుకుంటా మీకు కూడా. రిమైన్ ఫ్రెండ్స్ అలసిపోయారు, పదండి వెళ్దాం. మన వాళ్ళు అలసిపోయారు, సాలు అయిందంట. ఎట్లుంది ఫీలింగ్? ఓం నమ శివ. సబ్స్క్రైబ్ న్యూ యూట్యూబ్ ఛానల్ అంట. చెప్తా మీ యూట్యూబ్ ఛానల్ పేరు. I'm starting a new YouTube channel. Please do subscribe to my channel. దివ్య సందీప్. దివ్య అట్లా టైప్ చేసి వస్తా ఇంతకి. ఫస్ట్ ఛానల్ చేసి ఆల్రెడీ. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. త్వరలో పెడతా అంట వీడియోలు, కొత్త వీడియో. అంటే ఎలాంటి వీడియోలు మా వాళ్ళకి అందిస్తారు మీరు? షాపింగ్ బ్లాగ్స్ అంట. సో భర్త నుంచి పైసలు ఎట్లా తీసుకొని షాప్ చేయాలో నేర్పిస్తుంది. ఆ భర్త వల్ల హాయ్ చెప్పండి. వేరియస్ ఏరియా నుండి క్లాత్స్ ఎక్కడెక్కడ చీప్ గా దొరుకుతాయి, ఎక్కడెక్కడ వెరైటీస్. మనం శాంతి గుడికి వచ్చేసినాం. గుడి అటు సైడ్ ఉంది, కనబడతలేదు మనకి లింగం. దాని లోపల కుబేర ఫ్రెండ్స్ 8th శివలింగం, 8వ శివలింగం దగ్గరకు వచ్చేసినాం. సో ఇదే లాస్ట్ 8వ శివలింగం. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1 level అవుతుంది. సో సందీప్ అన్న నీ ఎక్స్పీరియన్స్ చూసాగా కాళ్ళు బాగా అలసిపోయి కాళ్ళు గుంజడం సాగాయి. సో పాదయాత్ర నడిచినాం కాబట్టి వేరే లెవెల్ పెయిన్లు వస్తున్నాయి. మళ్ళీ పొద్దున్నేసి గుడి పోవాలి 3 గంటలకి. సో జల్దీ క్లోజ్ చేసి 3 గంటలకి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మంచిగా నిద్ర వస్తుంది, కళ్ళు చూసినా ఎంత లేట్ అయిపోయినా. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం దర్శనానికి. సో వెళ్ళి దర్శనం చేసుకోవడమే. సో నా ఫ్రంటే ఉంది టెంపుల్. సో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఈ టెంపుల్కి లోపలికి పోనీకి మొత్తం 4 ద్వారాలు ఉన్నాయంట. ఇలాంటివి 4 గోపురాలు. సో ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगच्छन्ति रोलवीचि वल्लरी विराजमानमोघरद्धगद्धगज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षुमिच्छगम् ॐ नमः शिवाय।
रति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमे तु वस्तुति ఫ్రెండ్స్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ టెంపుల్స్ మాత్రం గోపురాలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంత మంచిగా ఉంటే ఫోటోషూట్ జరగకుండా ఉండదు కదా. సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా అద్భుతంగా ఉంది. ఒక దిక్కు రాగి చెట్టు ఉంది, ఇంకో దిక్కు ఇంకో పండ్ల చెట్టు ఉంది. సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసేది ఒక బల్లి కోసం. ఈ బల్లీలు ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇవి ఆ చెట్టు కలరే ఉంటున్నాయి, కనబడతలేవు. మళ్ళీ ఇంకేదో స్టోరీ ఉంది, నాకు కరెక్ట్ తెలియదు అందుకని చెప్పట్లేదు. కరెక్ట్ తెలిసి చెప్తుంది. ఫ్రెండ్స్ ఈ బల్లి చూడండి, చెట్టు కలర్లోనే ఉంది. ఇది నాకు ఇదే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక చెట్టులో 2 చెట్లు. ఫ్రెండ్స్ ఇవి చాలా డిఫరెంట్. ఊసరవేళ్ళ లెక్క రంగులు మార్చుకున్న బల్లి లెక్క ఉన్నాయి ఇవి అయితే. ఫ్రెండ్స్ అరుణాచలం నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసినాం ఫైనల్గా. సో మన ఎక్స్పీరియన్స్ అడుగుదాం ఎట్లుందో. అన్నయ్య నీకు ఎట్లుంది? కాలైతే బాగా. సో వాకింగ్ చేసినాం అంటే ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేసినాం కాబట్టి కాళ్ళు గుంజుతాయి. మళ్ళీ మనకు ఎక్కువ టైం లేదు రెస్ట్ తీసుకోవడానికి. సో నిన్న పోయినాం, ఈరోజు వచ్చేసినాం అన్నట్టే ఉంది. అంతేనా? అంతే. నీకన్నా సందీపాన్ అంటే దాని అర్థం ఏంటి? టెంపుల్ ఎట్లుంది? ఉందా నీకు? చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ప్రదక్షిణ చేసేప్పుడు ఎట్లుంది? చేసినప్పుడు ఏడుపు వచ్చిందా? కాళ్ళు లాగినాయంట. నీకు కిక్కి సూపర్ అంట. అందరికీ ఇడికి పోయినాం కాబట్టి చాలా అద్భుతంగానే ఉంటుంది. దాంతోపాటు గిరి ప్రదక్షిణం చేసిన కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో మీరు పక్కా వెళ్ళాల్సిన ప్లేస్ అది. సో ఒక్కసారన్నా విజిట్ అయ్యే ప్లేస్ లైఫ్లో ఒక్కసారన్నా. సో నెక్స్ట్ టైం మేము మళ్ళీ వెళ్తాం. ఒకవేళ ఇది మేము పోయినాం మేము అనుకునే సక్సెస్ అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్తాం. నేనైతే వెళ్తా మా టీంతోని. సో అంత బాగుందన్నమాట. మళ్ళీ ఇంకేదైనా చెప్పడం మిస్ అయితే సారీ. సో మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తాం. ఇంకా మీరు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళే ప్లేస్. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ అరుణాచలం రైడ్. ఎందుకంటే లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలంట. సో మనం అది అయిపోయింది. సెకండ్ సారి కూడా వెళ్ళాలనుకుంటున్నా. నేను చూపెట్టింది 50%. అంటే నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినా అది మీతో షేర్ చేసుకున్నా. సో మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం గిరి ప్రదక్షిణ నైట్ చేయాల్సి వచ్చింది టైం లేక. సో మీకు మాత్రం టైం ఉంటే పక్కా మీరు
మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ప్లేసెస్ మిస్ అయిపోతారు. సో ప్రతి గుడిని దర్శనం చేసుకోవడం కూడా మిస్ అవుతారు. అదే మార్నింగ్ చేస్తే ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉంటుంది కాబట్టి ప్రతిదీ దర్శనం చేసుకోవచ్చు. అండ్ చూసారుగా చాలా మంది అక్కడ ఉన్నారు. సో చిల్లర కూడా తీసుకెళ్ళండి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు. ఇది మా సందీప్ అనే చెప్పమన్నాడు, అందుకని చెప్తున్నా. సో చేంజ్ కూడా పట్టుకెళ్ళండి వాళ్ళకి ఇస్తానికి. వాళ్ళు అడిగారు, మనం చూస్తే ఇవ్వాలనిపిస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు వేరే వర్క్ చేయరు కదా, సో ఓన్లీ దేవుని సేవలనే ఉండిపోతారు అట్లా. సో దాంతో పాటు ఇంకో నాకు చాలా క్రేజీగా అనిపించింది ఏంటంటే దేవుణ్ణి చాలా దగ్గరగా దర్శనం చేసుకునే అవకాశం దేవుడు కల్పించిండు. అది చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా లైఫ్లో మీకు ఆ అవకాశం వస్తే మిస్ చేయకుండా పక్కా వెళ్ళండి అక్కడికి, అరుణాచలానికి. సో నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళాలి అని పక్కా కోరుకుంటున్నా. చెప్తున్నా కదా, నేను చూసింది ఓన్లీ 50%, చూడాల్సింది ఇంకా 100% చాలా ఉంది. దాని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం.